ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు పునః స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన హే ప్రశాంతి నిలయ రామ్, హే పర్తిపురి భగవాన్. మొత్తం 5 పంక్తులు గల ఈ భజనలో మనం సాయిరాముణ్ణి కీర్తిస్తున్నాం. దశరథ మహారాజు పుత్రుడైన శ్రీరాముణ్ణి తలుచుకుంటూ పరమ పవిత్రమైన రామశబ్దమును అనేక మార్లు పాడుకుంటున్నాం. మన కార్యక్రమంలో ముందుగా ఈ భజనలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందాం. हे प्रशांति निलया राम, हे पर्तिपुरी भगवान, अहल्योधारक राम, हे दाशरथे रघुराम. श्री राम जय राम, श्री राम 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 जय राम. साई राम 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 साई राम. శ్రోతలారా, మీలో కొందరికి ఈ భజన ఏ రాగంలో ఉన్నదో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండవచ్చు. ఇది హిందుస్థానీ సంగీతంలోని జైజయవంతి రాగంలో ఉంది. దీనినే కర్ణాటక సంగీతంలో ద్విజావంతి అంటారు. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు परम दयालु साई राम, हे परम दयालु साई राम. अंतरंग साई अनाथ नाथ साई, अंतरंग साई अनाथ नाथ साई. ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో 2 గాయకులు నిదానంగా శృతిలో ఈ భజనను పాడి వినిపిస్తారు. మీరు చేయాల్సిందల్లా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి పాడటమే. हे प्रशांति निलया राम, हे पर्तिपुरी भगवान, हे प्रशांति निलया राम, हे पर्तिपुरी भगवान, हे प्रशांति निलया राम, हे पर्तिपुरी भगवान, हे प्रशांति निलया राम, हे पर्तिपुरी भगवान. अहल्योधारक राम, हे दाशरथे रघुराम, अहल्योधारक राम, हे दाशरथे रघुराम, अहल्योधारक राम, हे दाशरथे रघुराम, अहल्योधारक राम, हे दाशरथे रघुराम. श्री राम जय राम, श्री राम जय राम, श्री राम जय राम.
राम श्री राम 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 जय राम श्री राम 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 जय राम श्री राम 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 जय राम साई राम 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 साई 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 राम हे प्रशांति निलया राम हे पर्तिपुरी भगवान ఇక ఈ కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత గమనిద్దాం. ఇందులోని మొదటి పంక్తి हे प्रशांति निलया राम हे पर्तिपुरी भगवान హే అనేది భగవంతుడిని భక్తులు ఆర్తిగా పిలిచే పదంగా చెప్పుకోవచ్చు. ప్రశాంతి నిలయారాం, ప్రశాంతి నిలయం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఉన్న ప్రదేశం అని మనకు తెలుసు. ఇక్కడ ప్రశాంతి నిలయారాం అంటే ఆ శ్రీరామచంద్రుడే తిరిగి మానవోద్ధరణకు సాయిరాముడిగా అవతరించి ప్రశాంతి నిలయంలో ఉన్నారు. ఇంతేకాకుండా ప్రశాంతి నిలయం అనేది సాధారణమైన పదమేమీ కాదు. మనందరికీ తెలిసినట్లు శాంతి అంటే మనస్సు ఆహ్లాదంగా సంతోషంగా ఉంటున్న స్థితిగా చెప్పుకోవచ్చు. ఇక ప్రశాంతి అంటే అర్థమేంటో తెలుసుకుందాం. స్వామివారు ప్రశాంతి అనే పదానికి అర్థాన్ని ఇలా చెప్పారు. ప్ర అనగా విస్తరించిన లేదా ఆవరించి ఉన్న అని అర్థం. ప్రశాంతి అంటే ఎక్కడైతే ఈర్ష్యా ద్వేషాలు, కోపతాపాలు, కోరికలు లేకుండా ఉంటాయో అక్కడే నిజమైన శాంతి దొరుకుతుంది. ప్రతి మనిషి కూడా మనోవాక్కాయ కర్మలను సమాన రీతిలో ఉపయోగించినప్పుడే శాంతిని పొందగలుగుతాడు. మన ఆలోచనలు మంచివిగా ఉండాలి, మన దృష్టి మంచిదిగా ఉండాలి. అలాగే మనమెప్పుడూ నిస్వార్థంగా ఇతరులకు సేవలు చేయాలి. అలాంటప్పుడు తప్పకుండా మనకు ప్రశాంతత దొరుకుతుందన్నారు. చాలామందికి ప్రశాంతి అనే పదానికి అర్థం తెలియదు. ప్రతి వ్యక్తికి ప్రశాంతి వెన్నుముక లాంటిది. ఆధ్యాత్మిక అన్వేషకునికి ప్రశాంతే ఊపిరి. చాలామంది లౌకిక సంబంధమైన కోరికలు తీరినట్లయితే సంతోషపడతారు, ప్రశాంతంగా ఉన్నదని ఉప్పొంగిపోతారు. కానీ నిజమైన ప్రశాంతత అది కాదు. అది చాలా అశాశ్వతమైనది మాత్రమే. అది ఏవో కొన్ని కోరికలు తీరినంత మాత్రాన వచ్చే ఆనందము మాత్రమే. తిరిగి మనిషికి మరొక కోరిక పుడుతుంది, మళ్ళీ అశాంతి మొదలవుతుంది. కాబట్టి లౌకికమైన కోరికల ద్వారా వచ్చే శాంతి నిజమైన ప్రశాంతి కాదని గ్రహించాలి. ప్రశాంతత అనేది మన హృదయపూర్వకంగా అనుభవించే ఆనందంగా చెప్పుకోవచ్చు. ఈ స్థితిలోని వ్యక్తి సంతోషానికి ఉప్పొంగిపోడు, బాధలకు కృంగిపోడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇదే నిజమైన ప్రశాంతి. ఇది పాక్షికమైన ఆనందం కాదు, ఇది పరిపూర్ణ ఆనంద స్థితి. ఇలాంటి ప్రశాంతత ఈరోజు ఉండి రేపు లేనిది కాదు. ఎప్పుడూ నిరంతరంగా ఆనందాన్ని పొందటమే నిజమైన ప్రశాంతి అని స్వామివారు తాము స్వయంగా రాసిన ప్రశాంతి వాహినిలో తెలియజేశారు. ఒకానొక సందర్భంలో స్వామివారి భక్తురాలైన శ్రీమతి రాణి సుబ్రహ్మణ్యం గారితో
తమ ఆశ్రమానికి ఎందుకు ప్రశాంతి నిలయం అనే పేరు పెట్టారో భగవాన్ బాబావారు చెప్పారు. బాబావారి మాటల్లో చెప్పాలంటే పుట్టపర్తి కురుక్షేత్ర యుద్ధ రంగము లాంటిది. జీవితమే ఒక యుద్ధము. కృష్ణ భగవానుడు అమృతతుల్యమైన ఈ సందేశాన్ని భగవద్గీత ద్వారా బోధించాడు. యుద్ధరంగంలో విజయం సాధించాక మనకు శాంతి దొరుకుతుంది కనుక అదే యుద్ధరంగమును గీతను బోధించడానికి ఆయన ఎన్నుకున్నాడు. అదేవిధంగా జ్ఞానంతో మన ఉనికిని మనం తెలుసుకొనగలగాలి. ప్రాపంచిక అశాశ్వతాన్ని గుర్తించగలగాలి. అప్పుడే నేను అందించే నిత్యమైన శాంతి మీకు అందుతుంది. శాశ్వతమైన ఆనందమును అప్పుడే అనుభవించగలుగుతారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు పుట్టపర్తిలో అవతరించానని అన్నారు. కాబట్టి ఈ ఆశ్రమానికి స్వామి ప్రశాంతి నిలయం అని పేరు పెట్టారని గ్రహించాలి. తరువాత పదం పర్తిపురి భగవాన్ అంటే పర్తిపురము లేదా పుట్టపర్తిపురములో నివసించేవారని అర్థం. ఒకసారి స్వామి పుట్టపర్తికి అద్భుతమైన అర్థాన్ని చెప్పారు. ఇంగ్లీష్లో రాసినప్పుడు పుట్టపర్తిని PUTAPARTI అని అక్షరాలను ఉపయోగించుతాం. స్వామివారు ఈ అక్షరాలను విడదీసి పుట్ ఎపార్ట్ ద ఐ అని చెప్పారు. అంటే మన అహంకారాన్ని దూరం చేసుకున్నప్పుడే మనకు శాశ్వతమైన ఆనందము దొరుకుతుందని అన్నారు. ఇదే పుట్టపర్తి యొక్క అంతరార్థము. తరువాత పదం భగవాన్. భగవాన్ అంటే భగవంతుడు, పరమాత్ముడు అని అర్థం. స్వామివారు ఒక పర్యాయం భగవాన్కు అర్థాన్ని చెప్పారు. భగవాన్లోని భాకు 2 అర్థాలున్నాయి. మొదటిది సంభర్త, రెండవది భర్త. సంభర్త అంటే సృష్టిలో భాగంగా ముఖ్యమైన సాధనంగా ప్రకృతిని ఏర్పాటు చేసినవాడు అని అర్థం. మనము అతన్ని భర్త అని కూడా అంటున్నాము. ఎందుకంటే కేవలం సృష్టించటమే కాక దానిని పోషించేవాడు కూడా ఆయనే. కాబట్టి భా అనగా సృష్టించి దానిని పోషించేవాడు లేదా రక్షించేవాడని అర్థం. స్వామి భా అనే అక్షరానికి ఇంకొక అర్థం కూడా చెప్పారు. భా అంటే వెలుగు, అతి శక్తివంతమైనది లేదా ప్రకాశించేది అని అన్నారు. గా అంటే అంతటను వ్యాపించి ఉండేది. వాన్ లేదా వంతుడు అనగా ఇవ్వగలిగినవాడు అని భావం. కాబట్టి భగవాన్ అనగా మనలో దివ్యజ్యోతిని వెలిగించేవాడు అని ఒక అర్థం. మనకు జ్ఞానజ్యోతిని ప్రసాదించేవాడని మరో అర్థం. మనందరిలో ఆత్మస్వరూపుడై ప్రకాశించేవాడని కూడా ఇంకొక అర్థం. కాబట్టి భగవంతుడు ఈ సృష్టికి మూలకారకుడు, విశ్వవ్యాపకుడు, విశ్వపోషకుడు. హే ప్రశాంతి నిలయారాం, హే పర్తిపురి భగవాన్ అంటే శ్రీరామచంద్రుడే తిరిగి సాయిరాముడిగా పుట్టపర్తిలో జన్మించి ప్రశాంతి నిలయంలో ఉన్నాడని, సృష్టికర్తయై ఆనందమయ జీవితాన్ని మనకు ప్రసాదించడానికి అవతరించిన కరుణామూర్తి అని భావము. 2వ పంక్తి अहल्योद्धारक राम हे दाशरथे रघुराम. అహల్యోద్ధారకరాం అనగా అహల్యకు శాప విమోచనము కలిగించిన ఓ రామ అని అర్థం. మనకు రామాయణ గ్రంథంలో అహల్య కథ చెప్పబడి ఉంది. ఈమె పతివ్రత, గౌతమ ముని యొక్క భార్య. కొన్ని కారణాల వలన కోపముతో గౌతముడు అహల్యను రాయిగా మారమని శపించుతాడు. శాపగ్రస్తురాలైన అహల్య రాయిగా మారుతుంది. కొంతకాలము తరువాత రాముడి పాదము ఆ రాయికి తగిలిన వెంటనే ఆమె తిరిగి
అహల్యగా మారుతుంది. అంటే రాముడు అహల్యకు శాప విమోచనం చేశాడని తెలుస్తుంది. స్వామివారు 2006వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ఇచ్చిన ఉపన్యాసంలో భగవంతుడు రాయిని కూడా మనిషిగా మార్చగలడు, అపవిత్రతను పవిత్రము చేయగల శక్తి భగవంతునికి మాత్రమే ఉంది. మీరు మీ చెడ్డ తలంపుల వలన బాధలలో ఉన్నప్పటికీ భగవంతుణ్ణి స్మరించుకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయి. నామస్మరణ ద్వారా మంచి ఆలోచనలని వృద్ధి చేసుకోవాలి. మన హృదయాలను ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలని అన్నారు. తరువాత పదం దాశరథే. దాశరథే అంటే దశరథ మహారాజు పుత్రుడు కాబట్టి రాముడు దాశరథి అయ్యాడు. అదేవిధంగా రఘువంశంలో జన్మించాడు కాబట్టి రఘురాముడయ్యాడు. కాబట్టి అహల్యోద్ధారక రామ్, దాశరథే రఘురాం అనగా రఘువంశంలో దశరథ మహారాజు కుమారుడిగా జన్మించిన ఓ శ్రీరామచంద్ర, నీవు రాయి రూపంలో ఉన్న అహల్యను నీ పాదస్పర్శ ద్వారా శాప విమోచనం చేసిన వాడవు. అందరి పాపాలను తొలగించగలిగిన వాడవు నీవే అని ప్రార్థిస్తున్నాం. తరువాతి పంక్తి. శ్రీరామ్ జయ రామ్. శ్రీ అనే పదము ప్రణవనాథమైన ఓంకారము తరువాత అతి ఉన్నతమైనది. భారతీయ సంస్కృతిలో శ్రీ అనే పదాన్ని గౌరవ సూచకంగా ఉపయోగిస్తారు. భారతదేశంలో శ్రీ అని ముందు చేర్చి తరువాత వ్యక్తుల పేర్లు చెబుతాం. స్వామివారు 1973వ సంవత్సరం సమ్మర్ కోర్సు సందర్భంగా ఇచ్చిన ఉపన్యాసంలో శ్రీ అనే పదాన్ని గూర్చి చెబుతూ పంచభూతములు పరమాత్ముని స్వాధీనంలో ఉంటాయి. వీటితో భగవంతుడు మానవ సృష్టి చేస్తాడు. దేహదారులైన వీరందరూ పవిత్రులు. పాంచజన్యమైన మానవులకు అందువలననే గౌరవ సూచకంగా ఈ పదాన్ని చేర్చుతున్నారు. అవతారమూర్తులైన రాముడు, కృష్ణుడు కూడా మానవ రూపమున లోకోద్ధరణ నిమిత్తమై ఈ భువికి వచ్చారు. అశాశ్వతమైన శరీరముతో వారు జనుల మధ్య ఉండినారు కనుక వారి పేర్లకు ముందు కూడా శ్రీ అని చేర్చుతున్నాం. పవిత్రతను చేకూర్చటానికి శ్రీపదము వారి పేరుతో జతపరుస్తున్నాం. కానీ శివుడికి, శంకరుడికి, ఈశ్వరుడికి ఆయా పేర్ల ముందు శ్రీని చేర్చటం లేదు. కారణమేమంటే శివతత్వానికి ఒక ఆకారము కానీ ఖచ్చితమైన రూపము కానీ లేదు. ఎందుకంటే సర్వవ్యాపకుడు, సర్వపోషకుడు ఆ శివుడు. ఇక తరువాతి పంక్తి. శ్రీరామ్ రామ్ రామ్ జయ రామ్. శ్రీ పదానికి అర్థాన్ని వివరంగా తెలుసుకున్నాం. తరువాత పదం రామ్. పవిత్రమైన రామపదములో 3 అక్షరాలున్నాయి. అవే రా, ఆ, మా. రా అక్షరం అగ్నిదేవుడిని తెలుపుతుంది. ఆ అక్షరం సూర్యుడిని తెలియజేస్తుంది. మా అక్షరం చంద్రుడిని సూచిస్తుంది. రా అక్షరంలోని అగ్నిదేవుడు మనలోని పాపములను భస్మం చేస్తాడు. ఆ అక్షరమైన సూర్యుడు మనకు వెలుగునిస్తాడు, అంటే మనలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. ఇకపోతే మా అక్షరమైన చంద్రుడు మన మనస్సుకు ఆహ్లాదాన్నిస్తాడు. కాబట్టి రామనామానికి 3 శక్తులున్నాయి. మనలోని పాపములను తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించి, మనస్సును ఆహ్లాదపరచగలిగినదే ఈ రామనామం. మానవ రూపమున అవతరించి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు శ్రీరాముడు అని స్వామి మనకు చెప్పారు. ఈ పంక్తిలో ఇక మిగిలిన పదం జయరాం, అంటే
విజయుడైన ఓ రామచంద్ర అని అర్థం. శ్రీ రామ్ 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 జయ రామ్ అనే పూర్తి పంక్తికి భావం, లోకోద్ధరణకు మానవ రూపము దాల్చిన ఓ శ్రీరామ, నీవు ఎల్లప్పుడూ విజయుడవు. నీ నామస్మరణతో మాలోని అజ్ఞానాన్ని తుడిచివేసి మాకు శాంతిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఇక చివరి పంక్తి, సాయి రామ్ 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 సాయి రామ్. ఈ పంక్తిలోనూ రామ్ పదము 4 సార్లు చెప్పబడింది. ఈ శబ్దానికి అర్థం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఇక మిగిలింది సాయి. స్వామివారు 1961వ సంవత్సరంలో ఇచ్చిన ఉపన్యాసంలో సాయి పదానికి మరొక అర్థాన్ని చెబుతూ, సాయి అనగా సహస్ర పద్మ సాక్షాత్కార అన్నారు. సహస్ర పద్మ అంటే 1000 తామర పువ్వులని అర్థం. సాక్షాత్కార అంటే మన ఉనికిని మనము తెలుసుకోవడం. ఆధ్యాత్మికంగా మనము ముందుకు సాగటానికి సాయి మనకు తల్లిగా, తండ్రిగా అండగా ఉన్నారు. ఏ విధంగా చీకటి గదిలో మనం ఉన్నప్పుడు మనకు వెలుతురు ఒక్కసారి కనిపిస్తే అవసరమైన వస్తువులను ప్రోగు చేసుకుంటామో, అదేవిధంగా అంధకారంలో ఉన్న మనకు వెలుగు చూపటానికి మానవ రూపంలో స్వామి అవతరించారు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని సన్మార్గంలో నడవాలని స్వామి చెప్పారు. ఆ శ్రీరామచంద్రుడే ఈ సాయిరాముడై మనల్ని ఉద్ధరించడానికి అవతరించాడు. మనందరం ఎంతో అదృష్టవంతులం. మనతో సంభాషిస్తూ దర్శన స్పర్శనలతో స్వామి మనల్ని పావనం చేశారు. ఈ అవకాశాన్ని జార విడుచుకోకుండా సాయిరాముణ్ణి అనునిత్యం సాయి రామ్ 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 సాయి రామ్ అంటూ స్మరించుతూ మన జీవితాలను సార్థకం చేసుకుందాం, ధన్యులమవుదాం. ఈ భజనలోని భావాన్ని గ్రహించిన తరువాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. हे प्रशांति निलया राम, हे पर्तिपुरी भगवान. 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 अहल्योद्धारक राम, हे दाशरथे रघुराम. 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 श्री राम जय राम, श्री राम जय राम, श्री राम जय राम, श्री राम जय राम, श्री राम 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 जय राम. साई राम 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 साई राम, साई राम 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 साई राम.
साई राम 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 साई राम, साई राम 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 साई राम। हे प्रशांति निलया राम, हे पर्तिपुरी भगवान। ఇప్పుడు ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని అందుకోవటానికి వాయిద్యాల సహకారంతో స్వామి విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో పాడిన ఈ పూర్తి భజనను వింటూ ఆనందిద్దాం. हे प्रशांति निलया राम, हे पर्तिपुरी भगवान। हे प्रशांति निलया राम, हे पर्तिपुरी भगवान। अहलो धारक राम, दाशरथि रघुराम। हे अहलो धारक राम, दाशरथि रघुराम। साई राम 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 साई राम, साई राम 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 साई राम। हे प्रशांति निलया राम, हे पर्तिपुरी भगवान। अहलो धारक राम, दाशरथि रघुराम। श्री राम जय राम, श्री राम 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 जय राम। साई राम 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 साई राम, साई राम 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 साई राम। हे प्रशांति निलया राम, हे पर्तिपुरी भगवान।